జగిత్యాల జీవన్ రెడ్డి పార్టీ మారడంపై తెలంగాణలో హాట్ టాపిక్గా ఉంది. దాని గురించి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు వారి మాటల్లో విందాం. నేను రాజేష్, ఎక్స్పోజ్ వన్ టీవీ. వీడియో పూర్తి వరకు చూడండి. ఎక్స్పోజ్ వన్ టీవీ, రియల్ టాక్, రియల్ పీపుల్. ఇప్పుడు అభిప్రాయం అంటే ఇక్కడ స్వార్థ రాజకీయాలు తప్ప కానీ ప్రజలకు సేవ చేద్దామని ఏ ఒక్కరికి లేదు. జీవన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం మాకు ఏ రోజు ఉన్నారు. మొన్నటి దాకా రోడ్ల వాకు తట్టడి మట్టి పోయలేదు అన్నారు. నేను మా ప్రభుత్వం చేస్తా అన్నాడు. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిండు. ఇలా కేసీఆర్ పక్కకి ఎట్లా చేరుతుంది? ఇప్పుడు 45 ఏళ్ళ నుంచి ఉన్నాడు. మళ్ళీ మా కోడలకు కావాలనుకుంటున్నారు. మంత్రి ఎంతమంది ఇద్దరు కరీంనగర్ జిల్లా తెలంగాణ స్టేట్ అంటే ఒక కరీంనగర్ జిల్లా అంతా ప్రజలలో పట్టున్న వ్యక్తి అయితే నువ్వు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎందుకు ఓడిపోయి? మేము మాత్రం ఇక్కడ రాజకీయాలను గమనిస్తున్నాం. ఇలాంటి నీ అంతా కింద మాత్రం మేము పనిచేయలేము. ఇంతవరకు మేము టీఆర్ఎస్ రాజ్యం చేయలేదు. ఇప్పుడు ఏం బూస్టింగ్ వచ్చినా వీళ్ళ కడప అయితే కొట్టిండు. కష్టపడి 20 ఏళ్ళ నుంచి కార్యకర్తల నుంచి ఉద్యమకారుల నుంచి పనిచేసిన వాళ్ళు ఇలా దావా వసంత సురేష్ నీ బిడ్డ నీ మరదలు నీ తమ్ముళ్ళే తప్పగా నీకు సాధారణ ప్రజలు లేరు. మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు 20 శివరెడ్డికి ఎంతమంది పదవులు ఇచ్చిండు? ఈరోజు ఉన్న వాళ్ళు అంతా పదవులు కావాలనేటోళ్ళు తప్ప కానీ పదవులతో కాదు నాకు అభివృద్ధి కావాలంటే జీవన్ రెడ్డి టీఆర్ఎస్లోకి వస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? వస్తే మంచిదే కదా. ఇప్పుడు జైత్యాల మన జీవన్ రెడ్డి వచ్చింది అనుకో, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంచెం బలపడుతుంది. టీఆర్ఎస్ ఇక్కడ జగిత్యాలలో కొంచెం ఏమన్నా వీక్ ఉన్నదంట. జైత్యాల అంటే జీవన్ రెడ్డి అంటే జైత్యాల అన్న ఒక పేరు ఉన్నది. ఆయననే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీలకు వస్తున్నట్టు ఇంకా తిరిగే ఉండదు. అభివృద్ధి అంటే ఇందిరా మిల్ వచ్చింది నాకు తెలిసినట్టు. ఈ అభివృద్ధి అంటే ఏం లేదు, అంత ఇందిరా మిల్ తప్ప. జీవన్ రెడ్డి కేవలం సొంత లాభం కోసమే పార్టీ చేంజ్ అవుతుందని చెప్పింది కదా, అది ఓన్లీ ప్రజల కోసం పోతున్నాడా లేకపోతే ఆయన సొంత లాభం కోసం పార్టీ చేంజ్ అవుతున్నాడా? సొంత లాభం కోసం పోతే కాంగ్రెస్. మీ పేరు చెప్పారు. పనులు బాగా చేసిందా? బాగా చేసి కేసీఆర్ అంతా పనులు చేయలేదు. రేవంత్ రెడ్డి ఏం పని చేయలేడా? రేవంత్ రెడ్డి చేయలేడా? తక్కువ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టుంది, ఏమన్నా పనులు జరిగినాయి మీ ఊళ్ళో? ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఒకటి అంటే ఇస్తావుగా. ఆ దుమ్ము బీఆర్ఎస్లోకి వస్తే ఏమైనా పనులు జరుగుతాయంట? మొత్తం మంచి మంచి పనులు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా పనులు జరిగినాయా? జరిగినాయి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఏమైనా మీకు కొలువాయికి ఏమైనా అభివృద్ధి చేసిండా? చేసింది, కొన్ని చేసింది, చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వస్తే చేస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు జగిత్యాల్లో జీవన్ రెడ్డి ప్లస్ కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? జీవన్ రెడ్డి మన వచ్చారంటే బాగా మంచి. పేరు? నా పేరు శనిగారం భూమేష్. జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో పార్టీ మారుతున్నాడనే సమాచారం వినిపిస్తుంది, అది దానిపై మీ అభిప్రాయం? అతనికి పార్టీలో 42 సంవత్సరాల నుంచి కష్టపడడానికి పార్టీలో గుర్తింపు లేదు కనుక అతను పార్టీ మారాలనుకోండి. ఆయన 20 నెలల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా కూడా లాభం లేదని మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీ మారాలని. జీవన్ రెడ్డి ఒక పార్టీ నాయకుడా లేకపోతే ప్రజల నాయకుడా? తెలంగాణ ఒక్కటే ఒక కాంగ్రెస్ సీటే మన జీవన్ రెడ్డి గెలిచింది. అప్పుడు కొత్త టీఆర్ఎస్ గాలి ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలిచిపోతే ఆయనకు టీఆర్ఎస్లో పోతే ఆయనకి ఇప్పటికీ ఒక హోదాలు ఉంటుండే. అప్పుడే పోతే ఇంకా ఈ కాంగ్రెస్ అనేది ఉండకపోవు. సరే, అప్పుడు ఓకే, ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఇప్పుడు పోతున్నట్టు ఆయనకి వీళ్ళది ఈ కాంగ్రెస్లో ఆయనకు సరైన గుర్తింపు లభిస్తలేదు. ఏమన్నంటే ఈయన 2 వాటిని ఓడిపోయిండు అది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఓటమి అనేది ఓలానే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో అతి భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ గెలబోతుంది. ఇలా రేవంత్ గారు, పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కార్యకర్తలను, మా జీవన్ రెడ్డి సార్ను దూరం పుట్టిన తర్వాత మా నిర్ణయాన్ని మార్చుకొని ఇలా జీవన్ రెడ్డి అడుగులో మేము నడుస్తున్నాం. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు అందరికి కలుపుకొని పోవడం, జీవన్ రెడ్డి పెద్దలు జీవన్ రెడ్డి ఆశయాల మేరకు అందరికి కలుపుకొని పోవడం. కొత్త టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ జీవన్ రెడ్డి గారు రావడం మంచిదే. విషయం ఏంటంటే జీవన్ రెడ్డి ఉండే పార్టీలకు సంజయ్ కుమార్ అనే టైం తీసుకున్నారు. సంజయ్ కుమార్కు జీవన్ రెడ్డికి అడగలేదు, అడగకుండా బాగా ప్రయత్నం చేసిండు. ఇది నాకు మానసికంగా చంపకుండాయా, నాకు చెప్పుకుంటా అంటే ఆయన వినలేదు. ఎవరు ముఖ్యమంత్రి ఆయనకే సపోర్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఇక ఆయన బాగా ఆలోచించిండు, నేను ఉండుడేంది, అందరి ముంగట అతన్ని అడుక్కునుడేంది, కథ ఏందని. ఆ మున్సిపల్ ఎన్నికలలో కూడా
17 సీట్లు ఈయనకి ఇచ్చిండు, మిగతా 33 సీట్లు సంజయ్ కుమార్కి ఇచ్చిండు. అందులో ఇంకా బాగా నారాజు 30 రోజుల నుంచి నాకు కుదరది, నేను ఉండలేను, నాతో కాదు అని. మాకైతే 5 ఏళ్ళకి వచ్చింది, మంచిది అనిపిస్తుంది. ఈయన బీఆర్ఎస్ లోకి వచ్చింది అనగానే మరి ఇంతకు ముందు కాళేశ్వరం కూలేశ్వరం అన్నోడు ఇవాళ ఉరుకుతా పోయి అలా మీటింగ్ పెడుతుండ్రు రేపు సోమవారం నాడు. జీవన్ రెడ్డి ఇక్కడ పెడితే ఆయన అక్కడ పెడుతుండ్రు. అందుకొరకు పనులు కూడా ముందు ఈ ప్రతిపక్షంలో జీవన్ రెడ్డి ఉండుట్లా ఇంకా కొంత పనులు అయితాయనే మాకు ఆశ ఉన్నది.